రైట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు మరియు షాలోం. అంతేకాదు ఈ కూటమునకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. హల్లెలూయా. మనలందరినీ కూడా ప్రభు దీవించునుగాక. ఆమెన్. మనమందరము లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖనములు మనము చదువుకుందాం. మొదటిగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము కొంత లేఖనం మనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చాలయ. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అలాగనే మీకా 5వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదవండి. మీకా 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఎవరైనా ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ. మీకా 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. చాలయ. తర్వాత యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి. చదవమ్మా గట్టిగా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చాలండి. ఎన్ని లేఖనాలు మనం చదువుకున్నాం? గట్టి చెప్పాలి. ఎన్ని లేఖనాలు మనం చదువుకున్నాం? 3. హల్లెలూయా. మొదటిది యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో బాగా గమనించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇప్పుడు చూడండి, ఇది ప్రవచనం. ఈ కుమారుడు లేదా ఈ శిశువు రాకమునిపే పాత నిబంధన గ్రంథములో ఇంచుమించు 800 సంవత్సరములకు ముందే, బాగా గమనించాలి, ఎంత? 800 సంవత్సరములకు ముందే ఈ వచనము రాయబడి ఉన్నది. ఎవరు? శిశువు. శిశువు అంటే ఇప్పుడు ఆడపిల్ల మగపిల్లవాడా? కాబట్టి దాన్ని డిక్లేర్ చేస్తూ పరిశుద్ధ గ్రంథం, మనం అందరూ శిశువుల్ని అంటాం. చిన్న పాప పుడితే చూడండి, ఎవరైనా పుడితే మనం ఏమంటాం? శిశువు అంటాం. కాబట్టి వాక్యం ఏం చెప్తుంటే శిశువే, కానీ అతనెవరుడు? కుమారుడు. అంటే కుమారుడైన శిశువు మనకు పుడతాడు, మనకు అనుగ్రహింపబడతాడు. ఎక్కడి నుంచి అతను వస్తాడు? ఎక్కడ పుడతాడు? బెత్లెహేము. ఎఫ్రత అనే బెత్లెహేములో ఏ కుటుంబంలో పుడతాడు? పక్కన పెట్టది. ఏ కుటుంబంలో పుడతాడు? యూదా వారి కుటుంబంలో. హల్లెలూయా. చూడండి, యెరూషలేములో ఉన్నటువంటి ఎన్నో గ్రామాలలో ఈ బెత్లెహేము ఒక చిన్న గ్రామము. బాగా గమనించాలి. బెత్లెహేములో ఉన్నటువంటి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఎన్నో గ్రామములలో ఒక చిన్న గ్రామము, స్వల్పమైనది,
అంటే చాలా చిన్న గ్రామం, ఎందుకు పనికిరానటువంటి గ్రామంలాగా లెక్క. కానీ అందులో నుండి ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అంటే ఇప్పుడు చూడండి, శిశువు పుడతాడు, అతను కుమారుడైనటువంటి అంటే మగపిల్లవాడనే శిశువు పుడతాడు. ఎక్కడ పుడతాడు? ఎఫ్రతా అనే ఏరియా లేకపోతే యూదా ఏరియాలో బెత్లెహేమ్ అనే చిన్న గ్రామములో పుడతాడు. ఏ కుటుంబంలో పుడతాడు? ఏ యొక్క వంశంలో పుడతాడు? 12 వంశంలో ఉన్నాయి కదా ఇశ్రాయేలీలకు, 12 గోత్రాలు ఉన్నాయి. ఏ గోత్రంలో పుడతాడు? యూదా గోత్రంలో పుడతాడు. అతను ఏం చేస్తాడు? ఇశ్రాయేలీలందరిని, అన్ని గోత్రముల వారిని ఏలే రాజు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అలాంటి వ్యక్తి ఎలా పుడతాడు అంటే, ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఏం చేస్తా ఉన్నాడు? ఎలా పుడతాడు? ఇటువంటి చేయాలి. అతను స్వల్పమైన గ్రామం బెత్లెహేములో పుడతాడు, యూదా కుటుంబంలో పుడతాడు, ఇశ్రాయేలును రాజుగా పరిపాలన చేస్తాడు. అతడు ఒక శిశువుగా పుడతాడు, కుమారుడు అంటే మగపిల్లవాడు. ఎవరికి పుడతాడు అంటే, ఆలకించుడి, దేవుడే ఒక సూచన మనకు ఇస్తా ఉన్నాడు. కన్యక గర్భవతి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఏంటిదంట? కన్యక గర్భవతి అయి ఈ శిశువు అనే కుమారుణ్ణి కని అతనికి ఏం పేరు? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, దయామయుడా, నీకు వందనాలు. గొప్ప దేవుడవు తండ్రి, కనికరమంతుడు నాయన, శక్తిగల మాటలు తండ్రి. ఎన్నో సంవత్సరములకు ముందే ఈ లేఖనాలు నెరవేరబడక మునిపే నా తండ్రి మీరు యెషయా గ్రంథం నుండి, మీ కాలం నుంచి ఇంకా అనేకమైన చోట్ల నుంచి మీరు ఈ యొక్క లేఖనములను యేసుక్రీస్తు వారి గురించి, ఆ కుమారుడు గురించి, ఆ శిశువు గురించి, ఆ కన్యకను గురించి నా తండ్రి మీరు రాపించిన ఆయన వాటిని నా తండ్రి నూతన నిబంధనలకు నెరవేర్చిన దేవా నీకు వందనాలు. అలాగే ప్రభువా, ఈ దినము కూడా మాకు కూడా ఎన్నో లేఖనాలను మీరు ఇచ్చారు. ఈ లేఖన సమయంలో మేము జీవించుచుండగా నాయన నా తండ్రి మేమును ఆ యొక్క క్రీస్తును వారు కనుగొనలేక ఏ విధంగా తప్పిపోయారో ఆ విధంగా తప్పిపోకుండా మా దినమునకును మా దిన సంబంధమైన లేఖనములను మేము గుర్తెరిగి దానిని బట్టి మేము నా ప్రభువా నీ అందరి విశ్వాసం ఉంచినట్లయితే తప్పక మేము రక్షింపబడే వారిగా ఉంటామని మీ వాక్యం తెలియజేస్తూ ఉంది. తండ్రి, ఈ లేఖనాన్ని మీరు తీసుకొని గొప్ప పరిశుద్ధాత్ముడిగా మాకు మీరు బోధించి నా తండ్రి నీ యొక్క వాక్యమును మీరు ఘనపరచమని మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసునామమున స్తుతించడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్, మనందరం కూర్చుందాం సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా మనం చదువుకున్నన్ని ఏంటివి? ప్రవచనాలు. ముందే ఈ విధంగా పుడతాడు, అతను ఫలాని గ్రామముల నుండి వస్తాడు, అతను ఒక రాజుగా రాబోతా ఉన్నాడు, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెడతారు, కన్యకకు అతను పుడతాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 3 వచనములు. వీటి నెరవేర్పు ఎలా జరుగుతూ ఉందంటే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి. వీటి నెరవేర్పు ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు 1 by 1 మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, హాయిగా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 56 వచనాలలో మనము చూస్తే, నేను చదువుతూ ఉంటే మీరు జాగ్రత్తగా వినండి. వీటి నెరవేర్పు ఎట్లా జరుగుతున్నది అన్నది మీరు శ్రద్ధ పెట్టి వినాలి. ఇప్పుడు 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో, ఏంటి చదువుకున్నాం? 6వ నెల గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలోకి వచ్చిండు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు 6వ నెల అంటే ఎవరికి 6వ నెల
అని మనం కొంచెం వెనక్కి హిస్టరీ తీసుకుంటే, ఈ గాబ్రియేల్ అనే దేవదూత ఒక 6 నెలలకు ముందు జకర్యాకు భార్య అయినటువంటి యెజబేలు అనే ఒక వృద్ధులు, అంటే బాగా వయసు వచ్చిన వారు, ఒక కుటుంబం ఉన్నది, వారికి పిల్లలు లేరు. ఈ జకర్యా అనే వ్యక్తి దేవాలయంలో ఒక యాజకుడుగా పనిచేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఎలా ఉన్నాడు? యాజకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు వారికి నీకు ఒక కుమారుడు కలుగుతాడు జకర్యా, నువ్వేమి దిగులు పడకు అని చెప్పి 6 నెలలు అయినది. అంటే ఇప్పుడు ఆయన భార్య గాబ్రియేల్ దేవదూత చెప్పిన మాటను బట్టి ఈ యొక్క ఎలిజబెత్ అనే జకర్యా భార్యకు 6 నెలల గర్భవతి. ఆ 6వ నెల అంటే ఎలిజబెత్కు 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఈ గాబ్రియేల్ అనే దేవదూత అక్కడ జకర్యా తోటి మాట్లాడింది. అదే దేవదూత మళ్ళీ ఎక్కడికి వస్తా ఉన్నాడు? గలియా అనే ప్రాంతములో నజరేతు అనే ఊరిలోనికి ఆయన వస్తా ఉన్నాడు. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి, బాగా వినాలి. ఆ గలిలయలోని నజరేతు అనే ఊరిలో ఎవరు ఉన్నారు అంటే ఒక కన్యక ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆమె పేరు మరియా. ఆమె పేరు మరియా. ఆమె కన్యకగా ఉన్నది. ఆమె పేరు మరియా. ఇప్పుడు ఆమె దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక వ్యక్తికి ఏమైనది? ప్రధానము చేయబడి ఉన్నది. అంటే వివాహం చేసుకుందాము అని ముందుగా ఎంగేజ్మెంట్ జరిగి ఉన్నది. ఈ కన్యకైన మరియకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఎవరితోటి? యోసేపు అనే వ్యక్తితోటి. ఈ యోసేపు ఎవరి వంశస్థుడు? దావీదు వంశస్థుడు లేదా యూదా వంశస్థుడు. హల్లెలూయా. దావీదు ఏ వంశస్థుడు? యూదా వంశస్థుడు. అంటే దావీదు నుంచి తర్వాత 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 తీసుకుంటూ వస్తే ఈ మరియకు ప్రదానం చేయబడిన యోసేపు కూడా దావీదు సంతానంలో నుంచి వచ్చిన వ్యక్తి. ఈ కుమారుడు ఏ వంశంలో పుడతాడని మనం ఇంతకుముందు చదువుకున్నాం. యూదా ప్రధానులు, యూదా గోత్రికులలో, యూదా కుటుంబంలో పుడతాడని మనం చదువుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు కన్యకకు పుడతాడు. ఇక్కడ కన్యకను తీసుకున్నాడు. యూదా గోత్రంలో పుట్టాలి కాబట్టి ప్రధానము చేయబడంగానే స్త్రీకి ఆల్రెడీ సగం వివాహము అయినట్టే. కాబట్టి ఆ స్త్రీకి ఏ గోత్రము వర్తించింది? యూదా గోత్రము లేకపోతే దావీదు గోత్రము వర్తించింది. అప్పుడు గాబ్రియేలు రంగంలోనికి దిగాడు. గాబ్రియేలుని దేవదూతను దేవుడు రంగంలోనికి దింపాడు. దేవుని చేత ఈ గాబ్రియేలుని దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో ఉన్నటువంటి కన్య మరియ అనే ఆమె దగ్గరికి పంపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, నేను ఎంత స్పష్టంగా మీకు నేను చెప్తా ఉన్నాం. ఆ ఊర్లోనికి ఆ కన్య మరియ అనే యోసేపుకు ప్రదానం చేయబడిన ఆ స్త్రీ దగ్గరికి వచ్చి, ఆమె ఇంట్లో ఉంటే ఆ ఇంటి లోపలికి వచ్చి ఆ కన్యకైన మరియను చూసి, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆమేన్. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఫస్ట్ ఇంట్లోకి రాగానే మనం ఏం చెప్తాము? నీకు వందనాలు, ప్రైజ్ ది లార్డ్ అని మనము చెప్తా ఉంటాం. అట్లనే దూత వచ్చి మరియను చూసి ఏమి చెప్తా ఉన్నాడు? దయాప్రాప్తురాలా నీకు శుభము. అంటే దేవుని యొక్క దయకు ఈమె పాత్రురాలైంది. ఆయన కృపకు పాత్రురాలైంది. అంతేకాదు ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఎటువంటి మాట? శుభకరమైనటువంటి మాట.
ఆ శుభకరమైన మాటకు ఇదేంటిదో అని ఆమె బహుగా తొందరపడి, ఇదేంటిదబ్బా ఇట్లా నాకు ప్రభు తోడై ఉన్నాడా, నేను దేవుని కృపకు పాత్రులైనా అని ఆమె ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు గాబ్రియేలు దూత అంటా ఉండు, మరియా భయపడకుము. ఇదేంటిదో అని ఆమె అనుకుంటుంటే, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఆమేన్, హల్లెలూయా. మనం చదువుకున్న వాడుకు నెరవేర్పు ఇది, వచనాలకు నెరవేర్పు. చూడండి, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృపను పొందుకున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఏంటిదంట, ఏమని చెప్తా ఉన్నాడు? అశుభవచనము, అశుభ పలుకులు ఏంటి అంట? నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఈ శిశువు పుట్టిన తర్వాత గొప్పవాడై సర్వోన్నతుడు అంటే దేవుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇశ్రాయేలును ఏలబోవాడు. ఏలాలంటే ఏం కావాలి? రాజ్యము కావాలి. దావీదు సింహాసనము నిత్యము ఉంటుందని దావీదుకు దేవుడు ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడు, ఈ యొక్క దూత ఎవరు? గాబ్రియేలు దూత. ఆయన కూడా ఏమని చెప్తా ఉన్నాడు? ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇప్పుడు యేసుక్రీస్తుకు వంశావళిని బట్టి చూస్తే దావీదు యేసుక్రీస్తుకు తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు ఆమె అర్థం చేసి, ఏంటిది, నేను కుమారుణ్ణి గంటనా? నేను కుమారుణ్ణి గంటే అతను గొప్పవాడవుతాడా? దేవుని కుమారుడు అనబడతాడా? చూడండి, అతను దావీదు సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలులందరినీ ఏలటానికి రాజుగా నా గర్భముల నుండి పుడతాడా? ఎలా పుడతాడు? అప్పుడు ఆమె అడుగుతా ఉంది. అందుకు మరియా చూడండి ఏమంటా ఉందామా? హల్లెలూయా. చూడండి, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని మరియతో చెప్పిండు. ఆయన రాజ్యం ఎటువంటిదంట? ఇక అంతము లేనిదండి. యాకోబు వంశస్థులు అంటే ఎంతమంది చెప్పండి? యాకోబు వంశస్థులు అంటే ఎంతమంది? యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. అంటే 12 గోత్రముల వారిని ఈయన యుగ యుగములు ఏలుతాడు. ఆయన రాజ్యానికి అంతమన్నదే లేదండి. అలానే ఆమెకు ఆశ్చర్యపడి అప్పుడు అడుగుతుంది, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే స్త్రీ పురుషుడు కలిస్తేనే గర్భం అన్నది వస్తుందని మనకు తెలుసు. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. అయితే ఈమె ఎట్లా ఉన్నది? ఈమె ఎలా ఉంది? కన్యక. అంటే పురుషుడు అన్నది ఈమె ఎరుగదు. జాగ్రత్త వినాలి, పురుషుడు అన్నది ఈమె ఎరగదు. అయితే ఆమె చెప్తుంది, నేను పురుషున్నే ఎరగను, నాకు పురుషుడు అనేవాడు, అసలు బాయ్ ఫ్రెండ్ అనేవాడు నాకు లేడు, లేకపోతే నాకు పెళ్ళి అయ్యి నాకు భర్త అన్నవాడు ఇంకా లేడు. కానీ నేను ఏం చేయబడ్డాను? ప్రధానము చేయబడ్డా. ఇంకా మేము ఇరువురిమి కూడుకోలేదు. మరి నాకెలాగ గర్భము వస్తుంది? ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, ఈ గర్భం అన్నది ఎట్లా వస్తుంది అని దూతతో అనగా, అప్పుడు దూత అంటుండే, నీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నీ మీదికి ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మ, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. జాగ్రత్తగా వినాలి ఈ పాఠాన్ని. చూడండి, ఎట్లా మరియ గర్భం ధరించిందో మనం బాగా గుర్తు చేసుకోవాలి. అప్పుడు దేవుడు అంటే యేసుక్రీస్తు ఎంత పవిత్రంగా పుట్టాడో, ఎంత పరిశుద్ధుడిగా పుట్టాడో, ఆయనలో ఉన్నటువంటి రక్తము ఎటువంటి రక్తమో నువ్వు గుర్తెరుగుతావు. హల్లెలూయా.
అప్పుడు ఆ రక్తము మన పాపములను ఏ విధంగా తీసివేయటానికి అర్హత కలిగిన రక్తముగా ఉన్నదో ఇక్కడ మనకు దొరుకుతుంది. ఎలా పుడతా ఉన్నాడంట ఆయన? నేను పురుషునితోటి కూడి గర్భము వచ్చి పుట్టే దేవుడు కాదండి, అటువంటి వ్యక్తి కాదు. అయితే ఏమని చెప్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. గాబ్రియల్ దూత చెప్తా ఉన్నాడు, ఎట్లా గర్భం ధరిస్తావో నీకు తెలుపుతా ఉన్నా, విను మరియా. హల్లెలూయా. నీ మీదికి పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును, దానివల్ల నువ్వు గర్భము ధరిస్తావు. హల్లెలూయా. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అది ఎట్లా పరిశుద్ధుడంటే మానవ సంబంధ లైంగిక కోరికల వల్ల గర్భముతో వచ్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు కాదండి. పరిశుద్ధాత్ముడు, సర్వోన్నతుని యొక్క శక్తి మరియలో ఒక పిండాన్ని కలగజేసి ఉన్నది, ఒక రక్త అణువును కలగజేసి ఉన్నాడు. స్త్రీలో నుంచి అండం అన్నది విడుదల ఉలాగున ఆ యొక్క మరియకు దేవుడు కార్యము చేశాడు. ఆ యొక్క బీజ కణము దేవుని యొక్క రక్తము అండముతోటి కలిసి ఇక్కడ గర్భము ధరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి పుట్టబో శిష్యుడు ఎటువంటి వాడంట? పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. అంతేకాదు ఈ విధంగా ఆమెకు చెప్పాడు. చెప్పి ఈ ఎలిజబెత్, ఈ జకరియా యొక్క భార్య, వారు ఎక్కడ ఉంటారంటే దూరంగా ఈ ప్రాంతంలో ఉంటారు. మరియా ఎక్కడ ఉంది? ఈ ప్రాంతంలో నజరేతను ఊర్లో ఉంది, గలిలే ప్రాంతం. వీళ్ళు యూదా ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు. ఇక్కడికి నేను వెళ్ళి జకరియా దగ్గరికి ఎలిజబెత్కు కుమారుడు పుడతాడు అని నేను ఆల్రెడీ ఆమెకు చెప్పిన, అలా చెప్పి ఇప్పుడు 6 నెలలు అయింది అన్న విషయము ఇక్కడున్న మరియకు కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఈ మరియా, ఈ యొక్క ఎలిజబెత్ వాళ్ళు ఎవరు? బంధువులు. హల్లెలూయా. నీవు గర్భం ధరిస్తావు, నువ్వే కాదు, ముసలిదైనటువంటి ఎలిజబెత్, ఆమెకు పిల్లలు పుట్టరని జకరియా అనుకుంటుండు, కానీ ఆమెకు కూడా నేను దర్శించాను. ప్రభు ఆమెకు కూడా ఒక కుమారుడు పుడతాడని వాళ్ళ భర్తకు నేను చెప్పి ఉన్నా. కాబట్టి ఇప్పుడు ఆమెకు ఎన్నో నెల? 6వ నెల. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. ఆమె అసలు గొడ్రాలని అందరూ అంటా రామను. అయితే ఆమెకి ఇది 6వ మాసము. అక్కడ 6 మాసాలు కాగానే ఇక్కడ మళ్ళీ గాబ్రియేలు మరియా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మరియా గర్భం ధరించినప్పుడు ఆమెకి ఎన్ని మాసాలు? ఎలిజబెత్కి ఎన్ని మాసాలు? 6. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 అప్పుడు దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదని ఆమెతో నేను. చూడండి, దేవుడు పలికిన ఏ మాట నిరర్ధకమో కాలే. అది ఎవరి ద్వారా వచ్చింది? దేవుని మాట గాబ్రియలు దూత ద్వారా వచ్చింది. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం అంతా దేవుని యొక్క మాట ఎట్లా వచ్చింది? దేవుని ఆత్మ ప్రేరేపణ వలన భక్తులకు వచ్చింది. దేవుని యొక్క ఆ యొక్క వాక్యం అంతా ఎట్లా వస్తుంది? ఎవరి దగ్గరికి వస్తుంది? ప్రవక్తల దగ్గరికి వస్తుంది. ప్రవక్త వచ్చి ఏం చేస్తాడు? దేవుని మాటలను ప్రజలకు వివరిస్తాడు. అప్పుడు ఆ మాట నిరర్ధకమో కానేరదండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు అంటుంది మరియా, ఇదిగో ప్రభు దాసురాలను. ఫస్ట్ ఏమంటా ఉందామా? ప్రభువు దాసురాలను. ఎంత తగ్గించుకుంటుందాము చూడండి. దాసురాలంటే దాని అర్థం ఏంటి? నేను సేవ చేసే దాన్ని ఆయన నా యజమానుడని ఒప్పుకుంటున్నది, తగ్గించుకుంటున్నదామా. హల్లెలూయా. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. నువ్వేమైతే చెప్పావో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, నువ్వు సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును అన్నావు కదా, అది నాకు జరుగునుగాక. నేను గర్భవతిని అవుదునుగాక.
నాలో నుండి ఆ కుమారుని నేను ప్రసవించుదునుగాక అని ఆమె ఒప్పుకున్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఎప్పుడైతే ఆమె ఒప్పుకొని దాన్ని అంగీకరించిందో ఇంకా ఆయనకు పని అయిపోయింది. ఆయన వచ్చిన వర్తమాన పని అయిపోయింది. అప్పటికే ఆమె కడుపులో ఏం జరుగుతుంది? గర్భవతికి అనే ఆ క్రియ అన్నది మొదలై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎలిజబెత్ ఎక్కడుందని చెప్పుకున్నాం? ఇక్కడ ఉందని చెప్పుకున్నాం. 6 నెలలు గర్భవతి. మరి ఎక్కడున్నది? ఇక్కడ. ఆమెకు మొదటి నెల ప్రారంభం, గర్భం అన్నది ప్రారంభం. ఇప్పుడు మరియా ఈ ప్రాంతం నుంచి లేచి యూదా ప్రదేశములోని కొండసీమల్లో ఉన్న ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎవరని చెప్పుకున్నామో? బంధువులు. గొడ్రాలనబడినామో ముసలిదే అయినది, వృద్ధాప్యమందు నా బంధువులు ఎలిజబెత్కు దేవుడు గొప్ప కరుణనిచ్చి గర్భం వచ్చేలాగా 6 నెలల గర్భంతో ఉన్నదా. అయితే నేను వెళ్ళి చూడాలని మరియా లేచి తన బంధువురాలి ఇంటికి వచ్చేసింది. హల్లెలూయా. చూడండి ఎంత మంచి చక్కని స్టోరీ ఇది, ఎంత చక్కటి సందర్భమో ఒకసారి మనం గమనించండి. ఆమె లేచి వాళ్ళ ఇంటికి వచ్చి చూడండి, జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎలిజబెత్ 6 నెలలు కడుపుతో ఉన్న లోపట పిల్లలు, ఆ పిల్లగాడు లేకపోతే ఉంటుంది కదా శిశువు, కదిలినట్టుగా అట్లా ఏమీ లేదండి ఆమెకు. ఏంటిదంట? కదిలినట్టుగా ఏమీ లేదు. ఆమె 6 నెలల గర్భంతో ఉన్నప్పుడు లోపల కాళ్ళు తన్నుకోవటము, చేతులు ఆడించడం, కొంత కదలిక అన్నది తెలుస్తుంది కదా. కానీ అటువంటిది ఏమీ లేదు. ఆమె అనుకుంటుంది లోపల ఒకరు చనిపోయిన శిశువు పెరుగుతుందో లేకపోతే ఉన్నదో ఏమో అన్నట్టుగా భావించుకుంటా ఉన్నది. కదలిక అన్నదే లేదు. హల్లెలూయా. ఈమె లోపలికి ప్రవేశించి వందనము చేసింది. అంటే నేను కూడా ఈ విధంగా అయినా ఆయనకు యేసు అనే పేరు పెట్టబెడతావు అని నాకు గాబ్రియేల్ దూత వచ్చి ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ ఆమెకి ఎప్పుడైతే చెప్పారక ఆ వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేసెను. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆమె గర్భములో ఉన్న శిశువుకు ఏమొచ్చిందంట? చలనం అన్నది వచ్చి గంతులు వేసిందంటే కాళ్ళు చేతులు ఆడించటము ప్రారంభిస్తే కడుపుకు తెలుస్తూ ఉంటుంది, ఓహో నా కడుపులో ఉన్నటువంటి బిడ్డ. ఇప్పుడు ఏమొచ్చింది? స్పర్శ వచ్చింది, కదలిక వచ్చింది, జీవం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని మరియను కొనియాడినట్టుగా, దేవుణ్ణి కొనియాడినట్టుగా మనకు వాక్యంలో ఉన్నది. ప్రభువు తల్లి నన్ను చూడటానికి వచ్చింది, నీ వందన వచనము నా చెవిన పడగానే నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసింది, నేనెంత ధన్యురాలను అని మరియను కొనియాడుతూ ఉంది, దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ మరియా ఇంచుమించు 3 నెలలు ఎలిజబెత్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నది. హల్లెలూయా. అప్పుడు ఎలిజబెత్కు ఎన్ని నెలలు వచ్చినట్టు? ఎలిజబెత్కి ఎన్ని నెలలు వచ్చినాయి? 9 నెలలు అంటే ఆమె కనడానికి సిద్ధపడి ఉన్న టైంలో మరియకు ఎన్నో నెల? 3వ నెల. ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఎలిజబెత్ ఇంట్లో ఉన్నది, ఇంచుమించు 3 నెలలు. అప్పుడు 3 నెలలు ఏమకు వస్తున్నాయి? ఆమెకు 9 నెలలు వస్తున్నప్పుడు మరి మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది? ఈ యూదయ ప్రాంతంలో నుండి తిరిగి నజరేతును గలీలోనికి వచ్చినది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త వినాలి పాఠం మనకు, ఇదేమో పెద్ద పాఠమే. హల్లెలూయా. అలా వచ్చినప్పుడు 3 నెలలు కాగానే కొంచెం ఏమవుతుంది? కొంచెం కడుపు అనేది కొంచెం ముందుకు వస్తుంది కదా. ఇంకొంచెం ముందుకు వచ్చింది, 4 నెలలు అయిందనుకో, లేకపోతే 5 నెలలు అయిందనుకో, కడుపు ముందుకు వస్తూ ఉంటుంది. ఇంకా సంపూర్ణమైన వివాహము యేషోబుకు మరియకు కాలే. ఏం జరిగి ఉన్నది? ప్రధానము చేయబడింది, ఎంగేజ్మెంట్ జరిగింది. ఈమె ఎక్కడికి వెళ్ళింది? 3 నెలలు వేరే ప్రాంతంలోకి వెళ్ళింది. 3 నెలలు అక్కడ ఉండి వచ్చారక ఏం పెట్టుకొని వచ్చింది? గర్భంతో వచ్చింది. అందరూ అమ్మలక్కలకు తెలుస్తుంది కదా, ఇదేందమ్మా 3 నెలలు నువ్వు అక్కడికి పోయినావు వచ్చినావు,
గర్భంతో వచ్చి నువ్వేం చేసినావో, ఏ తప్పుడు కార్యమో చేసినావో అని అంటే, లేదు నాకు దేవుడు ఈ విధంగా చెప్పాడు, తన దూతను పంపి నాకు ఈ విధంగా చెప్పాడు, నేను పరిశుద్ధాత్మతో నేను గర్భము ధరించి ఉన్నా, అంతేకాని నేను ఏ పురుషుణ్ణి ఎరుగలేదు అని ఆమె చెప్తుంటే ఆమె సాక్ష్యం ఎవరు నమ్ముతారు? అలా ఎవరైనా జరుగుద్దా? అట్లయితే అవుతుందా? నువ్వు చెప్పిన దొంగ మాటలు చెప్తున్నావు, నువ్వు ఏదో చేసి గర్భము తెచ్చుకున్నావు అని అందరూ అనుకోవటం మొదలుపెట్టారు. ఎంత అవమానం ఒక్కసారి గమనించండి. ఆమె గురించి ఎన్ని నిందలో ఒకసారి గమనించండి. వాటన్నిటిని ఆమె దిగుమింకుంటూ ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆ మాట అటు ఇటు పడి ఎక్కడ చెవిన పడింది? కాబోయే భర్త అయినటువంటి యోసేపు చెవిన కూడా పడిందండి. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఊరి 3 నెలలు అక్కడికి పోయి ఏదో చేసి గర్భము తెచ్చుకొని ఇక్కడికి వచ్చి ఈ మాటలన్నీ చెప్తున్నది, ఇది నమ్మటానికి అసాధ్యము, దీన్ని నేను నమ్మను, ఈమెను ఎట్లా వదిలించుకుందాము, ఈమెను ఏ విధంగా పెళ్లి చేసుకోకుండా వదిలించుకోవాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆలోచన చేస్తూ ఉంటే ప్రభుదూత యోసేపుకు స్వప్నమందు అంటే నిద్రలో అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు ఏమని పిలుస్తా ఉన్నాడు? అరే యోసేపు, నువ్వు దావీదు కుమారుడివి, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఎంగేజ్మెంట్ జరిగింది కదా, భార్య లెక్క. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు కంటే భార్యగా నువ్వు దగ్గరికి తీసుకోవటానికి భయపడకుము, ఇంట్లో చేర్చుకోవడానికి భయపడకుము. హల్లెలూయా. ఆమె గర్భము ధరించున్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఏదో నువ్వు అనుకున్నట్టుగా లేకపోతే ప్రజలు అనుకున్నట్టుగా ఆమెమో తప్పుడు చేసి ఆ యొక్క గర్భాన్ని తెచ్చుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. కలలో ఇవి చెప్పాడు. బాగా గమనించండి. యూదులు వదిలేసండి వాళ్ళ పిల్లలను. యూదులు దేవుని వాక్యాన్ని ఎట్లా వాళ్ళు వింటారంటే, ప్రవక్త ద్వారా చెప్తే వింటారు, లేదా కళల ద్వారా దర్శనముల ద్వారా చెప్తే వాళ్ళు వింటారు. కాబట్టి ఈయనకి ఏ విధంగా వచ్చింది? స్వప్నమందు నిద్రపోతున్నప్పుడు కళ ద్వారా ఆ మాటలు చెప్పారక, అలా కళల ద్వారా మాట్లాడేది దేవుడే, స్వప్నముల ద్వారా మాట్లాడేది దేవుడే, ప్రవక్తల ద్వారా మాట్లాడేది దేవుడే. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో అనేకమైన సందర్భాలు అక్కడ ఉంటాయి. వాళ్ళు యూదులు ఆ విధంగా నమ్ముతారు. కాబట్టి ఇప్పుడు తప్పకుండా నాతో మాట్లాడింది ప్రభువే, ఇది నో డౌట్ దేవుని కార్యం వల్లనే ఆమె గర్భం ధరించింది. కాబట్టి నేను ఇంకా ఎవరిని చెప్పినా నేను వినాల్సిన అవసరమో లేదు, నా భార్య నేను తప్పకుండా దగ్గరికి తీసుకుంటా, ఆమె నేను చేర్చుకుంటా, ఆమెకు నేను భర్తగా ఉంటా అని ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఎక్కడున్నారు వీళ్ళు? నజరేతులో. నజరేత్ అనేది ఇక్కడ ఉందనుకోండి. చూడండి, ఆయన ఎక్కడ పుడతాడని మనము చదువుకున్నాం లేఖనము, బెత్లెహేము. బెత్లెహేం అన్నది ఇక్కడ ఉంది, ఇంచుమించుగా ఒక 70 కిలోమీటర్లు అనుకోండి. ఎన్ని కిలోమీటర్లు? 70 కిలోమీటర్లు. ఆయన ఎక్కడ పుట్టాలి? బెత్లెహేంలో. వీళ్ళు ఎక్కడ ఉన్నది? నజరేతులో. గర్భము ముందుకు వస్తూ ఉన్నది, దినాలు జరుగుతూ ఉన్నాయి, 9 నెలలు వచ్చేస్తూ ఉన్నాయి ఆమెకు. ఇప్పుడు చూడండి, ప్రభు వాక్యం ఏం చెప్తుంది? బెత్లెహేములోనే ఆయన పుట్టాలి. వీళ్ళున్నది నజరేతులో, కాపురం ఉండేది అక్కడ. ఆల్రెడీ మరేనా ఆయన దగ్గరికి తీసుకున్నాడు, కుటుంబంలో చేర్చుకున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని కార్యము ఏ విధంగా జరగాలంటే, ఇప్పుడు వీళ్ళు లేచి బెత్లెహేంలోకి రావాలి. ఎలా రావాలి? అప్పుడు దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఉరకడమ్మా, అవేం చేయకండి, సైలెంట్గా ఉండండి, పిల్లలు వాళ్ళే ఆడుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ యొక్క రోమయులకు
ఆ ప్రభుత్వం చేస్తున్న వారికి ఒక ఆలోచనను పుట్టించాడు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని ఒక ఆజ్ఞ అన్నది వచ్చేసింది. ఏమొచ్చేసింది? ప్రజాసంఖ్య రాయాలి, సకల జనుల సంఖ్య సర్వే రాయాలి. హల్లెలూయా. కాబట్టి మీరు ఎక్కడున్నా మీ మీ సొంత పట్టణాలకు మీరు వచ్చి మీ పేర్లు పట్టికలో నమోదు చేయాలి. అది రాజాజ్ఞ. ఓ దేవుని మహిమ కలుగును గాక. చూడండి, రాజాజ్ఞ ఏ విధంగా బయలుదేరింది? ప్రజా సంఖ్య రాయాలి. మీది ఏ సొంత ఊరైతే ఆ సొంత ఊర్లోకి వచ్చి నీ పేరును రాపించుకోవాలి. అప్పుడే నువ్వు ఈ దేశంలో ఉండటానికి అర్హుడవు. ఆమేన్. హల్లెలూయా. అలా ఎప్పుడైతే రాజాజ్ఞ వచ్చిందో, యోసేపు దావీదు వంశములను గోత్రములను పుట్టినవాడు కనుక తన భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియత కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయు నజరేతు నుండి యూదయ బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఆమేన్. హల్లెలూయా. దావీదు వారి కుటుంబం అంతా అంతకుముందు ఎక్కడ ఉన్నది? బెత్లెహేములోనే. ఆమేన్. హల్లెలూయా. ఆ ఊరికి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి నజరేతులో నుండి బెత్లెహేముకు వారు వచ్చేశారు. అలా బెత్లెహేముకు వచ్చినప్పటికీ ఆమెకు ఏమైనది? 9 నెలలు సంపూర్ణమై కనే పొద్దులు అక్కడ ఆమెకు వచ్చేసినాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క దేవుని ప్రణాళిక ఎంత స్పష్టమో. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకమో కానేరదని గాబ్రియేలు భక్తుడు చెప్తున్నాడు, ఆ యొక్క దూత చెప్తున్నాడుగా మనం చూసాం. కాబట్టి వాళ్ళు ఎట్లయినా అక్కడి నుంచి రావాలి. కాబట్టి ప్రజా సంఖ్య రాయబడిన ఆజ్ఞను అక్కడ పుట్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క రాజు హృదయములు పుట్టేటట్టుగా ప్రభు ప్రేరేపణ చేశాడు. కాబట్టి తమ తమ పట్టణములలో పేర్లు రాపించడానికి ఈయన కూడా బెత్లెహేముకు రావాల్సి వచ్చింది. వచ్చి ఏం చేశాడు? ఆ సంఖ్యలో రాయబడినప్పుడు ఆమెకు అక్కడనే 9 నెలలు పూర్తయి కనటానికి నొప్పులన్నవి స్టార్ట్ అయినవండి. హల్లెలూయా. వారక్కడ ఉన్నప్పుడు, అంటే బెత్లెహేములో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిసులు కుమారుని కని. అక్కడ ఏం చేసింది? మొట్టమొదటి కుమారుణ్ణి కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఎందుకంటే ఆ బెత్లెహేములో ఎంతో మంది ఉన్నారు. అందరూ పనుల నిమిత్తం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఆ యొక్క ప్రజా సంఖ్యలో రాయబడిన ఎక్కడెక్కడో వాళ్ళందరూ కూడా ఆ ఊరికే వచ్చేసారు. ఆ ఊరి వాళ్ళంతా ఆ ఊరికి వచ్చారక వాళ్ళకు స్థలము కూడా సరిపోలే. సత్రాలు కూడా జనము ఫుల్లుగా కిక్కిరిసి ఉన్నారు. కాబట్టి చిన్న బాబు మందులలో పెట్టలేము, ఇరుకులో పెట్టలేము. కాబట్టి ఎక్కడ తీసుకెళ్లారు? పశువుల తొట్టి ఒకటి చూసి పశువుల పాకలు ఆ తొట్టిలో ఆ బాబును పండుకోబెట్టారు. పశువుల తొట్టి అంటే దాని అర్థం ఏంటిది? పశువులకు మేత మేసేదానికి ఒక గాడి ఉంటుంది. పూర్వకాలంలో మేము చూసినాం, మీరు చూసిరో చూడలేదో, చెక్కతోటి తొలిసి ఉంటాయి ఎక్కువ అప్పట్లో. హల్లెలూయా. అటువంటి గాడిలో ఆ తొట్టిలో ఆ బాబును పండబెట్టి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇది హిస్టరీ, ఇది ప్రవచనము యొక్క నెరవేర్పు. ఇప్పుడు చూడండి, ప్రభు పుట్టుక ఎంత పవిత్రమైనదో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. పురుషుని కలయికన్నది లేదు, దేవుని ఆత్మ ద్వారా కలిగినవాడు. ఆ గర్భములో ఆ పిండము రావాలంటే ఆ యొక్క స్త్రీ బీజకణము, పురుషుని యొక్క బీజకణము రెండు, అండము, ఆ యొక్క కణం అన్నది, రక్త కణం అన్నది కలవాలి. దాన్ని కూడా ప్రభువే అక్కడ సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా ఆయన బయటికి పుట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తం ఎటువంటి రక్తము? పరిశుద్ధమైన రక్తం. ఇప్పుడు చూడండి, ఆదాము తప్పు చేశాడు, పాపం చేశాడు. అంటే ఆయన రక్తం ఏమైపోయింది? కలుషితము అయింది. ఆయన ఏదో నుండి బయటకు వచ్చాడు. ఏదో నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది?
కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే ఆ పాపము, ఆదాము చేసిన పాపము అక్కడి నుంచి ఆ కుమార్తెలందరికీ వచ్చింది. అక్కడ నుంచి ఎక్కడ దాకా వచ్చింది? నోవాకు కూడా వచ్చింది. నోవాకు ద్వారా ఆయన కుమారులకు కూడా వచ్చింది. ఆ కుమారుల నుంచి వచ్చిన మనందరికి కూడా ఏమున్నది? ఈ పాపం అన్నది వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారు మధ్యలో ఎలా వచ్చాడు? ఆదాము యొక్క సంతానముగా రాలేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. కూర్చో. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పవిత్రమైన రక్తం, ఆ లింక్ అనేది లేదండి. అసలు మళ్ళీ ఆదాము యొక్క రక్తం ఎవరిది? చూడండి, ఆదాము యొక్క రక్తం ఎవరిది? దేవుడిది. దేవుడు సృజించిండు. అవ్వ రక్తము ఆదాముది. కానీ ఆదాము రక్తము దేవుడు సృజించినటువంటి రక్తం, ఆయన మొదటి ఆదాము. కానీ చూడండి, బాగా గమనించండి పాఠము, దేవుని యొక్క వాక్యముల మర్మము. ఆదామును దేవుని యొక్క రక్తముతో, చూడండి, ఆయన ఆ యొక్క దేవుడే ఒక సృష్టించిన రక్తముతో ఆదామును చేస్తే, ఈ మొదటి ఆదాము ఏమైపోయాడు? పడిపోయిండు. మళ్ళీ సేమ్ రెండవ ఆదాము అని ఎవరిని గురించి చెప్తున్నది వాక్యము? యేసుక్రీస్తుని గురించి చెప్తా ఉన్నది. జాగ్రత్త వినాలి. యేసుక్రీస్తుని గురించి ఏమని చెప్తా ఉంది? రెండవ ఆదాము అని చెప్తా ఉంది. మరి ఈ రెండవ ఆదాము కూడా ఎట్లా చేసిండు? దేవుడే సృష్టించి ఆ రక్తము కణాన్ని దేవుడే పెట్టాడు. దేవుని రక్తము యేసుక్రీస్తు అనే శరీరంలో ఉన్నది. ఈ రెండవ ఆదాము పడిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మొదటి మానవుడైన ఆదాము, మొదటి ఆదాములో ఉన్న రక్తం కూడా దేవుడు సృష్టించిన రక్తం, పవిత్రమైన రక్తం అది. కానీ అది మలినమైపోయింది. కానీ రెండవ ఆదాములో సృజించబడిన దేవుని రక్తము పవిత్రమైంది, అది మలినము కాలే. కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత, ఎదిగి పెద్దవాడైన తర్వాత, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా చూపించగలరా? హల్లెలూయా. కాబట్టి అటువంటి పవిత్ర రక్తం, అది దేవుని రక్తం. దేవుని రక్తముతో కొనబడిన సంఘమని మనకు పత్రికలలో రాయబడి ఉంటుంది. దేవుడు తన స్వరక్తమును చిందించి వెలగా మనకు ఇచ్చడానికి ఆ రక్తాన్ని మరియలో సృష్టించాడు. హల్లెలూయా. ఇంకోటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ బాలుడైనా ఏ బాలికైనా తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్నప్పుడు తండ్రి యొక్క రక్త కణాన్ని పొందుకొని మాత్రమే ఉంటుంది, కానీ తల్లి యొక్క రక్త కణం అనేది అక్కడ కలవదండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మనం చాలామంది అంటారు, ఆడవాళ్ళు అంటారు, నా రక్తం పంచుకొని పుట్టినవరా నువ్వు అంటారు. కానీ స్త్రీ యొక్క రక్తం పంచుకొని కుమార్తెలు పుట్టటం లేదండి. హల్లెలూయా. ఎవరు రక్తం పంచుకుంటున్నారు? తండ్రి రక్తం మాత్రమే పంచుకొని పుడతారు. అది సైన్స్ కూడా అంతే. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు అనే ఈ బాలునిలో సర్వోన్నతుని శక్తి అనే రక్తము ఉన్నది. పరిశుద్ధాత్ముడు అనే శక్తి గల రక్తం ఆయనలో ఉన్నది. కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆ పరిశుద్ధమైన రక్తము పాపమును కడిగివేయటానికి శక్తి గలది, పాపములను తీసివేయటానికి శక్తి గలది, పాపములను మరుగుపరచడానికి శక్తి గలది, పాపములు క్షమించుటకు శక్తి గలది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, ఆ శిశువులో ఉన్నటువంటి గొప్పతనము అదే ఉన్నది. కాబట్టి ప్రభు యొక్క జన్మ దినములో ఎన్ని సంగతులు ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయో ఒకసారి చూడండి. ఎన్ని పూసలు ఆ యొక్క దండలో కలిసి ఉంటేనే అప్పుడు ఆ దండ ఎలా కనపడుతుంది? నిండు కనపడుతుంది, ధరించటానికి బాగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఎన్ని లేఖనముల యొక్క క్రమ పద్ధతిలో జరగబట్టే ప్రభు పరిశుద్ధుడిగా బయటికి వచ్చాడు. ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. యేసు అంటే అర్థం ఏంటిది? రక్షకుడు. హల్లెలూయా. యేసు అంటే ఏంటిది అర్థము? రక్షకుడు. దేని నుండి రక్షణ? తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును. ఆ రక్షకుడు. హల్లెలూయా. పాపముల నుండి విడిపించేటువంటి రక్షకుడు. ఇంకా ఆయనకి ఏం పేరు అని పెట్టబడతా ఉన్నది? ఇమ్మాను
ఏలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటిది? దేవుడే మనకు తోడు. అంటే ఇప్పుడు శిశువుగా వచ్చిన ఈ వ్యక్తి ఎవరు? దేవుడు మనకు తోడు ఉండటానికి వచ్చినవాడు, మనల్ని రక్షించటానికి వచ్చినవాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అటువంటి పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడైన యేసును మనము ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఆయన జన్మదినం పురస్కరించుకొని ఆయన జన్మ విధములో ఉన్నటువంటి ఈ రక్షణ భాగ్యమును మనము అనేక మంది ప్రజలకు తెలియజేయటం మన బాధ్యత ఉన్నది. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక, తన వర్తమానం దీవించునుగాక. ఆమేన్. మనందరినీ కూడా దేవుడు దీవించునుగాక. తలలు వచ్చినట్టే మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేయాలి. రైట్.